హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ టెట్కి సంబంధించి ప్రాథమిక కీ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో వాటికి సంబంధించి రెస్పాన్స్ షీట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఈ విధంగా మీరు ఆఫీషియల్ వెబ్సైట్ టీజీ టెట్ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇనిషియల్ కీని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. లేదా మీకు సంబంధించినటువంటి కంప్లీట్గా మీ యొక్క రెస్పాన్స్ షీట్ని కూడా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. టీజీ టెట్ అని మీరు సెర్చ్ చేసి మీకు ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు సంబంధించి ఇనిషియల్ కీ అండ్ మనకు ఇక్కడ రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. జస్ట్ ఇప్పుడు మనకు రిలీజ్ చేయడం జరిగింది. అయితే మీరు ఇక్కడ రెస్పాన్స్ షీట్ పైన ఈ విధంగా ట్యాప్ చేయండి. వన్స్ క్లిక్ హియర్ పైన ట్యాప్ చేయండి. క్లిక్ హియర్ పైన ట్యాప్ చేసి మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన జనరల్ నంబర్ అలాగే హాల్ టికెట్ నెంబర్ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎగ్జామ్ పేపర్. సో మీరు ఏ పేపర్ అయితే రాశారు ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. పేపర్ 1 అయితే పేపర్ 1, పేపర్ 2 అయితే పేపర్ 2, అలాగే బోత్ పేపర్ అయితే బోత్ పేపర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు ఇక్కడ పేపర్ 1 ఫస్ట్ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలి. దాని తర్వాత పేపర్ 2 రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా దాని తర్వాత మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రొసీడ్ ఆప్షన్ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేసి మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. సో మీరు అక్కడ చూసుకోవచ్చు. సో మీకు ఏ సబ్జెక్ట్లో కంప్లీట్గా మీకు ఎన్నెన్ని మార్క్స్ స్కోర్ చేయడం జరిగింది, ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, అలాగే సైకాలజీ కావచ్చు, అలాగే కంప్లీట్గా సో మీకు ఎన్విరాన్మెంటల్ కావచ్చు. సో మీరు ఏ సబ్జెక్టులో ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారు, ఇంతకుముందు టెట్ కంటే ఇప్పుడు రాసినటువంటి టెట్లో ఏమైనా మార్క్స్ పెరిగాయా లేదా అనేది మీరు కంప్లీట్గా చూసుకోవచ్చు అనమాట. దాని తర్వాత అబ్జెక్షన్ కూడా పెట్టుకోవచ్చు. సో ఏ విధంగా అబ్జెక్షన్ పెట్టుకోవాలంటే వాటికి సంబంధించి కూడా మనకి ఇందులో అబ్జెక్షన్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, రైజ్ అబ్జెక్షన్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వన్స్ దీనిపైన ట్యాప్ చేసి క్లిక్ హియర్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీకు కంప్లీట్గా ఇక్కడ నుంచి ఈ విధంగా మళ్ళీ మీరు ఇక్కడ నుంచి సో మీ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ క్వశ్చన్ అయితే తప్పుగా అనిపిస్తుందో ఆ క్వశ్చన్కి మీరు రైజ్ చేయవచ్చు అనమాట. అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు. 1-2 డేస్లో మీరు అబ్జెక్షన్ పెట్టుకోవాలన్నమాట. అలాగే ఈ విధంగా రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకొని మీకు మినిమం ఎన్ని మార్క్స్ వచ్చాయో, పెరిగాయా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. సో అందరికీ కంగ్రాచ్యులేషన్, మంచిగా స్కోర్ చేసినటువంటి అభ్యర్థులకు. సో డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలను కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.